గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. కాగా ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమై రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్ ఆల్ టైమ్ హై వద్ద మొదలైంది. 77,235 కొత్త చారిత్రక గరిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్సీ నిఫ్టీ మొదటిసారిగా 23,570 వద్ద మొదలైంది. ఇది దాని రికార్డు ప్రారంభ జీవితకాల గరిష్ట స్థాయి. ఇక ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. వారిని అడిగి ఇవాళ మార్కెట్స్ కి సంబంధించి అలాగే కాలర్స్ కి వాళ్ళ సలహాలు సూచనలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మాధవిరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వాళ్ళ మార్కెట్స్ ఆల్ టైమ్ హై వద్ద ప్రారంభమయ్యాయి. సో ఇప్పుడు కొనసాగుతున్నాయి, అలాగే లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఏంటి కారణం అంటారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. సో ఈ రోజు మార్కెట్ ఆల్ టైమ్ హై ఒకటి మనకి మైల్ స్టోన్ కి వెళ్ళిందండి. సో దట్ ఈస్ 23,579 అనేది మనకి కొత్త ఆల్ టైమ్ హైగా ఈ రోజు మనము రికార్డ్ చేసుకోగలిగాము. సో నౌ ద మార్కెట్స్ ఆర్ వెరీ మచ్ స్టేబుల్ గా అంటే ఈ రోజు నిఫ్టీ కూడా మనకి పాజిటివ్ గానే ఉంది. అలానే యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే మనకి స్టార్ట్ అయ్యాయి. సో ఎవ్రీథింగ్ టుడే ఈజ్ ఇండికేటింగ్ దట్ పాజిటివ్ అండి. సో ఆల్ ద రిజల్ట్స్ అంటే మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక స్టేబుల్ అండ్ సస్టైన్డ్ గవర్నమెంట్, ఒక కాన్ఫిడెన్స్ ని సస్టైనబుల్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం అనేది చాలా పాజిటివ్ గా మనకి మార్కెట్స్ అప్పటి నుంచి మనకి ర్యాలీ అనేది మనకి లాస్ట్ 3 సెషన్స్ నుంచి కూడా మనకి పాజిటివ్ గానే మార్కెట్ వెళ్తుందండి. సో దాట్ విల్ ఇంకా క్యాపెక్స్ అంటే ఎక్కువగా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఈ ఎకనామిక్ గ్రోత్ మీద ఎక్కువగా స్పెండ్ చేయబోతుంది అనే మనకి ఏదైతే వస్తున్నాయో వాటి మీద కూడా మనకి అనాలిసిస్ మీద కూడా మార్కెట్స్ అనేవి పాజిటివ్ గా వెళ్తున్నాయండి. ఇవి కాకుండా చాలా ఎకనామిక్ ఇండికేటర్స్ అండి, అంటే మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండడము, కొంచెం డిక్లైన్ అయినట్టుగా మనకి వార్తలు రావడము, ఆ తర్వాత మనకి ఇలా ఈ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా లాస్ట్ ఇయర్ మీద కంపేర్ చేసుకుంటే 10% ఎక్కువగా ఉండడం. సో ఆల్ దోస్ ఎకనామిక్ ఇండికేటర్స్ ఆర్ బీయింగ్ వెరీ పాజిటివ్. అందుకే మనం ఈ కొత్తగా ఈ ఆల్ టైమ్ హైస్ అన్ని చూడగలుగుతున్నాం అండి. రైట్ మేడం, నెక్స్ట్ మీతో మాట్లాడడానికి కిషన్ కాల్ చేశారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. నా దగ్గర జేకే పేపర్ అనేది ఉన్నాయి, ఇంకొకటి ఎస్జేఎస్ ఆటో ఆన్సిలరీ 2 ఉన్నాయి. ఇయర్లీ హైలో ఉన్నాయి. ఎగ్జిట్ కమ్మంటారా? ప్రాఫిట్ లో ఉన్నాను. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పగలుగుతారా? సో జేకే పేపర్ అనేది మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ 512 ఉందండి. అది 306 నుంచి ర్యాలీ తీసుకుంటే ఆల్మోస్ట్ 100% దగ్గర వరకు మనకి వచ్చింది. సో హోల్డ్ అయితే చెయ్యండి సార్, ఎందుకంటే ఇంకా తక్కువగానే ప్రైస్ లో ఇది ట్రేడ్ అవుతుంది. అండ్ ఫండమెంటల్ గా చూసుకుంటే వాటి అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా మనకి పాజిటివ్ గా 21 to 24% వరకు కనిపిస్తుంది. అండ్ మంచి డివిడెండ్ కూడా వాళ్ళు 1.54% మనకి డివిడెండ్ కూడా ఇచ్చారండి. సో బెటర్ యూ స్టే విత్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ అభిషేక్ కాల్ చేశారు. అభిషేక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాధవిరెడ్డి గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్ మనతో పాటు, ఇవాళ అడగండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఎస్ఎల్ అనేది ఒకటి, జూపిటర్ వ్యాగన్ అనేది, ఈ 2 కూడా. మొదటి స్టాక్ ఒకసారి చెప్పండి. ఎస్ఎల్ ఏంటండి? బుక్ స్టాల్స్ ఉంది కదా, ఎస్ఎల్ బుక్స్ గురించి వస్తాయి కదా అది. లేదు సార్, మీ వాయిస్ అయితే అంత క్లారిటీగా మాకు రావడం లేదు. రెండో స్టాక్ జూపిటర్ వ్యాగన్స్ గురించి మీ డౌట్ ఏంటో చెప్పండి. జూపిటర్ వ్యాగన్స్ ఇప్పుడు కొనొచ్చా అండి? జూపిటర్ అండి, జూపిటర్ వ్యాగన్స్. ఓకే, ఇందులో ఇప్పుడు ఎంట్రీ అవ్వాలి అనుకుంటే ఇప్పుడైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ 687 అండి. సో అది కొంచెం 728 నుంచి కొంచెం బ్యాక్ వచ్చింది. బట్ ఈ ఇయర్ లో, ఈ లాస్ట్ 1 ఇయర్ లో అయితే చాలా ర్యాలీ మనకు కనిపించిందండి. అంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 148 నుంచి 728 వరకు వెళ్ళింది. ఇంకా హై ప్రైస్ లోనే ట్రేడ్ అవుతుందండి. అంటే 85 టైమ్స్ మార్కెట్ హైలోనే ఇది ఉంది. బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బానే ఉందండి. మీరు జూపిటర్ వ్యాగన్స్ లోకి వెళ్ళాలి అంటే ఒక స్టెప్ వైజ్ వెళ్ళండి సార్. అంటే ఇప్పుడు కొన్ని స్టాక్స్ తీసుకోండి, ఇంకొంచెం కరెక్ట్ అయిందంటే ఇంకొన్ని స్టాక్స్ అలా నెమ్మదిగా స్లోగా మీరు అక్యుములేట్ చేసుకోండి సార్, ఒకేసారి ఎంటర్ అవ్వకుండా. ఎందుకంటే ఇంకా స్టాక్ వాల్యుయేషన్స్ కి చాలా వరకు అంటే వాటి వాల్యుయేషన్స్ కన్నా ఎక్కువకి ట్రేడ్ అవుతుంది. స్లోలీ యూ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్. రైట్ మేడం, నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు కాల్ చేశారు. రమేష్ రెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో మేడం, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లంచం గురించి పెడతారు మేడం. ఏదండి, ఏ స్కీమ్ అది? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో లంచం పెట్టచ్చా?
లంసమ్ పెట్టొచ్చా? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో లంసమ్ మ్యూచువల్ ఫండ్ లో మనకి చాలా స్కీమ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ అని కానీ, ఎస్బీఐ లో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అని కానీ, చాలా అడ్వాంటేజ్ ఫండ్స్ అని, అంటే ఎస్బీఐ లో మనకి ఆల్మోస్ట్ అన్ని కేటగిరీలో ఉన్నాయి. సో మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్కీమ్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. మీరు ఓన్లీ ఏఎంసీని, అంటే ఎస్బీఐ ఏఎంసీని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో నౌ మీరు ఏం చేయాలి అంటే ఈ ఎస్బీఐ లో ఉన్న ఈ 200 లేకపోతే 100 స్కీమ్స్ లో మీకు సూటబుల్ అయ్యే ఆ స్కీమ్ ఏంటి, ఆ కేటగిరీ ఏంటి, అంటే మీకు ఈక్విటీ కేటగిరీ ఉంటుంది, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్ చాలా ఉంటాయి సార్ మీకు. సో ఫస్ట్ అయితే మీరు అది సెలెక్ట్ చేసుకోవాలండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లంసమ్ పెట్టొచ్చా అంటే ఈ టైం కొంచెం హయ్యర్, అంటే మనకి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి మనం ఎస్టీపీ మోడల్లో వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ ఫైనాన్షియల్ ప్లానర్స్ లైక్ అస్. రైట్ మేడం, నెక్స్ట్ కాల్ సాయి గారు కాల్ చేశారు. సాయి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. బిఈఎల్ ఉంది కదండి, బిఈఎల్ ఓకే, జూన్ 310 ఉంది కదా, దాని గురించి అండి. అది హోల్డ్ చేయిస్తా లేదా అసలు ఎంత దాకా వెళ్తున్నాయి? సార్ ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గురించా మీరు మాట్లాడుతుంది? అవునండి అవునండి. ఓకే, మీ డౌట్ ఏంటండి? హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు మేడం. హోల్డ్ అది చేయిస్తా ఎట్లా అండి? డెఫినెట్లీ అండి, అంటే మనకి చాలా పాజిటివ్ గా ఉన్నాయండి. అంటే డిఫెన్స్ స్టాక్స్ లోకి వస్తుంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది. సో మనకి ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాము మనం డిఫెన్స్ లో. సో దీస్ ఆర్ ఆల్ డిఫెన్స్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు, అంటే ఆల్మోస్ట్ అంటే చాలా వరకు ర్యాలీ, అంటే 118 నుంచి 323 వరకు వెళ్ళిందండి. ఇంకా దీంట్లో ఇంకో 20-30% కూడా ర్యాలీ రావచ్చు. సో హోల్డ్ ద స్టాక్ అండి. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ కోదండరామ్ గారు కాల్ చేశారు. కోదండరామ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం స్విట్జర్లాండ్ 45 రూపాయలు కొన్నాను మేడం. తర్వాత వచ్చి సౌత్ ఇండియన్ బ్యాంక్ 29 రూపాయలు కొన్నాను. అది హోల్డ్ చేయొచ్చా? స్విట్జర్లాండ్ లో మీ డౌట్ ఏంటండి? స్విట్జర్లాండ్ లో మీ డౌట్ ఏంటి? హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. హోల్డ్ చేయొచ్చా? స్విట్జర్లాండ్ అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ రెండు హోల్డ్ చేయొచ్చా? యూ కెన్ హోల్డ్ అండి. అంటే స్విట్జర్లాండ్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు సార్. అంటే అన్ని పవర్ అండ్ ఎనర్జీ స్టాక్స్ కూడా కొంచెం లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. సో హోల్డ్ ఇట్ అండి. మీరు 45 లో తీసుకున్నారు, ఇప్పుడు 50 ఉంది. సో అగైన్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా బానే ఉందండి, బట్ హై స్పెక్యులేటివ్ స్టాక్ అండి. సో కరెక్షన్ అయినా సరే ఇంకొన్ని యాడ్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి, బెటర్. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర బాంబినో ఆటో అని ఎఫ్ఎంజీది ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకొకటి టాల్బ్రో ఆటో ఆన్సిలరీ, అవి కూడా ప్రాఫిట్ లో ఉన్నాను. కొద్దిగా హైలో ఉన్నాయి కదా, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జిట్ కమ్మంటారా, ఉండమంటారా? ఏంటండి ఇంకొక సెకండ్ స్టాక్ ఏంటి? బాంబినో ఆగ్రో ఫుడ్స్, ఇంకోటి టాల్బ్రో ఆటో ఆన్సిలరీ. టాల్బ్రో ఓకే, బాంబినో అంటే BOMBI అండి. BAMBO బాంబినో అగ్రో ఇండస్ట్రీస్. బాంబినో మ్యామ్ 385 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. అవును అవునండి, అవును. మీ దగ్గర ఉన్నాయండి స్టాక్స్? ఎక్కడ తీసుకున్నారు? యావరేజ్ ప్రైస్ ఏంటి? ఉన్నాయండి, ఇవి దాదాపు 100 రూపాయల్లో తీసుకున్నాము. ఓకే ఓకే, ప్రాఫిట్ లో ఉన్నాము. ఇయర్లీ హై ఉంది కదా, ఎఫ్ఎంజీ కింద వస్తుంది కదా, ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు కొంచెం, అంటే ఎప్పుడైతే మార్కెట్స్ ఈ విధంగా ఆల్ టైమ్ హైలో ఉన్నాయో అందరూ కూడా డిఫెన్సివ్, అంటే ఎప్పుడు లైమ్ లైట్ లో ఉన్న ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా వీటి గురించే మళ్ళీ అగైన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లోనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ మీరు 100 నుంచి చాలా వరకు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని కొన్ని స్టాక్స్ హోల్డ్ చేయడం మంచిదండి. చూడండి, సో ఆల్మోస్ట్ మీకు 100 నుంచి 386, 400 వరకు, అంటే ఇది ఆల్మోస్ట్ 470 వరకు వెళ్ళిందండి. 470 వరకు వెళ్ళి మళ్ళీ 386 నుంచి ఇప్పుడు మళ్ళీ ర్యాలీలోకి వచ్చింది. బెటర్ ఒక 400 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిది. అన్ని స్టాక్స్ కాకపోయినా కొన్ని స్టాక్స్ అయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ నారాయణ కాల్ చేశారు. నారాయణ గారు నమస్కారం. స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఇది మేడం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక 50,000 షేర్స్ తీసుకున్నానండి 60లో. అది అంటే ఇంకా పెద్దగా హెల్ప్ అవ్వట్లేదు, అది హోల్డ్ చేయొచ్చా? అదొకటి. తర్వాత అపోలో మైక్రో సిస్టమ్స్, దాని ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుందండి కమింగ్ 6 months లో? ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏవైనా ఈ వీటికి ఏంటంటే సార్ పెర్ఫార్మెన్స్ అయితే అంత ఎక్కువగా ఉండదండి. అంటే బికాస్ ఆఫ్ హైప్ ఆన్ PSU అనే దాని మీద కొంచెం ఇది మార్కెట్ లో
ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ విధంగా వెళ్ళింది. మీరు అనుకున్నంతగా అయితే అంత అగ్రెసివ్ స్టాక్ అయితే కాదండి. ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ నాట్ అన్ అగ్రెసివ్. దీన్ని మనం డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ అంటామండి. అంటే ఇందులో మీకు క్యాపిటల్ గెయిన్స్ అయితే పెద్దగా ఏమీ కనిపించకపోవచ్చు, బట్ డివిడెండ్స్ మీద మీరు బేస్ అయి తీసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ 2.12% డివిడెండ్ అనేది మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళ మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్లయితే జస్ట్ 6% నుంచి ఒక 10 అంతా మనకు ఉంది. బట్ లాంగ్ టర్మ్ లో నేను హోల్డ్ చేసుకుంటాను. దీంట్లో ఎక్కువగా మనకి అంటే వాలటిలిటీ అనేది తక్కువగా ఉంటుందండి. మాకు ఒక స్టేబుల్ స్టాక్ కావాలి, నార్మల్ రిటర్న్స్ తో అయినా పర్వాలేదు అనుకుంటే పెట్టుకోవాలండి. లేదు అగ్రెసివ్ గా నాకు రిటర్న్స్ కావాలంటే దిస్ ఇస్ నాట్ ద స్టాక్. మీరు SBI గానీ ICICI బ్యాంక్ గానీ ఇలాంటి స్టాక్స్ కి వెళ్ళిపోవాలండి. మేడం, సెకండ్ వన్ అడిగారు. అపోలో మైక్రో సిస్టమ్స్ ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టర్ లో ఉంది. ఈ రోజు మార్కెట్ ప్రైస్ అది 109 రూపీస్ ఉంది. అపోలో మైక్రో సిస్టమ్స్. ఓకే, యా. సో అది 109 దగ్గర మనకి ట్రేడ్ అవుతుందండి. పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బానే ఉంది, కానీ చాలా హై ప్రైస్ కి ట్రేడ్ అవుతుందండి. సో ఐ డోంట్ నో ఎట్ వాట్ ప్రైస్ మీరు యావరేజ్ ప్రైస్ ఎక్కడ తీసుకున్నారో తెలియదు. 100 టైమ్స్ అంటే చాలా వరకు హయ్యర్ ప్రైస్ లోకి ట్రేడ్ అవుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దాన్ని సస్టైనబుల్ అయ్యేంత ప్రైస్ అయితే ఇక్కడైతే కనిపించట్లేదు. యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్. ఉన్నారు టీవీ రామారావు. రామారావు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. అది పికాడిలీ ఆగ్రో మేము 40 రూపీస్ లో కొన్నాం. అది ఇప్పుడు 670 అలా ఉంది. 900 దాకా వెళ్ళింది. లాంగ్ రేంజ్ ఉంచుతా. ఒక్కసారి మళ్ళీ స్టాక్ నేమ్ ఒకసారి చెప్పండి. పికాడిలీ ఆగ్రో. ఓకే ఓకే సార్ ఒకసారి స్పెల్ చేయండి. PACCADILLY పికాడిలీ ఆగ్రో మ్యామ్. యా, 761 రూపాయలు ఉందండి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇవాళ. PACC అండి. PACCADILLY పికాడిలీ ఆగ్రో డిస్టిలరీ సెక్టర్ మేడం ఇది. ఓకే బ్రీవరీ డిస్టిలరీ. ఓకే అండి, హోల్డ్ చేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సెక్టార్స్ లో కొంచెం మంచి అంటే గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా ఫైనాన్షియల్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. జస్ట్ హోల్డ్ ఇట్ అండి ఫర్ సమ్ టైమ్. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కాజా గారు కాల్ చేశారు. కాజా గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి సార్, మీ స్టాక్ నేమ్ ఏంటి? మేడం నేను SJVN యావరేజ్ ప్రైస్ 145 రూపీస్ దగ్గర తీసుకున్నాను. ఏంటంటే ఏ కంపెనీ అండి? SJVN అండి. SJVN. SJVN. ఓకే, 145 దగ్గర తీసుకున్నాను. బట్ ఇప్పుడు కరెంట్లీ నియర్లీ 7.65 వరకు లాస్ అయ్యింది. దీన్ని మనం కొంచెం లాంగ్ హోల్డ్ చేసుకుంటే ఏమైనా లాస్ రికవర్ చేసుకునే అవకాశం ఉంటుందా మేడం? డెఫినెట్లీ అండి. అంటే SJVN కొంచెం మనకి ఈ లైక్ రైల్వేస్ కి సంబంధించిన ఈ కేటగిరీలో కూడా వస్తుందండి. సో డెఫినెట్లీ మీరైతే ఈ ఒక 3-4 మంత్స్ అయితే చూడండి సార్. అంటే ఈ బడ్జెట్ అయ్యేంత వరకు అయితే కొంచెం ఆ టైంలో దీనికి కొంచెం గ్రోత్ అనేది ప్రైస్ రైజ్ అనేది కనిపించవచ్చు. జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ ఫ్యూ మంత్స్ అండ్ చూడండి ఇంకా పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. దెన్ వీ కెన్ టేక్ ఏ కాల్ ఆఫ్టర్ ద బడ్జెట్. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ గారు కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. కెనరా బ్యాంక్ నా దగ్గర 200 షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 103 రూపీస్ లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రాఫిట్ లో ఉన్నాను. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా ఉంచమంటారా మేడం? సో HCC హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అట్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా? ఓకే, ఈ కెనరా బ్యాంక్ లో అయితే మాత్రం మీకు ఇది స్టేబుల్ గా ఉంటుంది సార్. అంటే మీకు అంటే పెద్దగా కరెక్షన్స్ కానీ లేకపోతే ఒక్కసారిగా ప్రైస్ పెరగడం కానీ అట్లా ఏమీ ఉండదు. సో మీలా అంటే కొంచెం స్టేబుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే ఈ కెనరా బ్యాంక్ లో ఉండొచ్చు సార్. హోల్డ్ ఇట్. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ కరెంట్ రేట్ లో తీసుకోవచ్చా అని కూడా అడిగారు మేడం. HCC. ఇవాళ మార్కెట్ ప్రైస్ అది 48 రూపాయలు ఉందండి. 48 రూపాయలు 60. అవును సార్. మీ డౌట్ ఏంటి సార్? కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓకే ఓకే, ఇప్పుడైతే దాని పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది సార్. బట్ బుక్ వాల్యూ ఆ సిచ్యువేషన్ అయితే అస్సలు మనకి ఫండమెంటల్ గా అయితే బాగాలేదండి. సో బెటర్
రియల్ ఎస్టేట్ లో మీరు ఇంకా మంచి కంపెనీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీ అయితే వద్దులేండి సార్. ఈ కంపెనీ అయితే లైక్ ప్రాబ్లం ఎట్లా ఉంది అంటే బుక్ వాల్యూ అయితే నెగిటివ్ లో చూపిస్తుంది. సో దే మైట్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డెట్స్ లో ఉండుంటుంది కంపెనీ. సో ఇలాంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో మనం ఎక్కువగా రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో చూడాల్సింది వాళ్ళ ఈక్విటీ ఎంత ఉంది, డెట్ ఎంత ఉంది, బుక్ వాల్యూ, వీటి మీదే మనం పెర్ఫార్మెన్స్ కన్నా చూడాలి. కాబట్టి బెటర్ యూ గో విత్ సమ్ అదర్ స్టాక్స్ ఇన్ దిస్ స్పేస్ అంటే. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ రఘునాథ్ కాల్ చేశారు. రఘునాథ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో చెప్పండి రఘునాథ్ గారు, మీ డౌట్ ఏంటి? చెప్పండి సార్. నేను పేజ్ ఇండస్ట్రీస్ అండి. పేజ్ ఇండస్ట్రీస్. పేజ్ ఇండస్ట్రీస్ నేను 3 years బ్యాక్ తీసుకున్నాను. హోల్డ్ చేయొచ్చా అండి? పేజ్ ఇండస్ట్రీస్ ఏనండి మీరు చెప్తుంది? ఎస్ అండి, పేజ్ పేజ్ ఇండస్ట్రీస్ జాకీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా అది. అవును అవును. మీ డౌట్ ఏంటండి? అదే హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నాను. నేను 2-3 years బ్యాక్ తీసుకున్నాను, అది 17,000 లో తీసుకున్నాను. డెఫినెట్లీ అండి, మీరైతే హోల్డ్ చేయొచ్చు. ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగానే ఉంది కంపెనీ. సో మేబీ ఫ్యూ అంటే కొంచెం కరెక్షన్ అయితే కనిపిస్తుందండి, బట్ ద పెర్ఫార్మెన్స్ వైజ్ ఇస్ వెరీ గుడ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ హైయింగ్, కొంచెం హై లెవెల్లో ట్రేడ్ అవుతుంది. అంటే 75 times వాళ్ళ రిటర్న్స్ కన్నా వాళ్ళ ఇన్కమ్ కన్నా ట్రేడ్ అవుతుంది. బట్ దెర్ ఈస్ హ్యూజ్ స్కోప్ ఫర్ ద గ్రోత్ అండి. యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ లాంగ్ టర్మ్ పీరియడ్. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాధవిరెడ్డి గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్, అడగండి. విజయలక్ష్మి గారు హలో చెప్పండి మేడం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. సిజీ పవర్ పవర్ ఫైనాన్స్ ఇప్పుడు రేట్ లో తీసుకోవచ్చండి. ఓకే, మాధవిరెడ్డి గారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో మనకి ఇప్పుడు 510 దగ్గర వెళ్తుంది మేడం. అంటే సో అంటే మీకు తక్కువ ప్రైస్ కే ఇది అవైలబుల్ గా దొరుకుతుంది. బట్ మీరు అనుకున్నంతగా క్యాపిటల్ గెయిన్స్ అయితే మీకు అంటే మనకి అంటే ఇప్పుడు అన్ని మనకి ఏంటంటే ఒక 20%, 30% రిటర్న్స్ రావడం అనేది మనకు చాలా కామన్ గా ఇప్పుడు స్టాక్స్ లో చూసాము, ఒక 2-3. బట్ ఈ స్టాక్ అయితే ఆ పర్టికులర్ రేంజ్ లో ఉండదండి, స్లోగా వెళ్తుందండి. ఇది కూడా డివిడెండ్స్ కూడా మంచి డివిడెండ్స్ ఇస్తుంది. సో స్టేబుల్ గా ఉండాలి అంటే ఇది మీరు బై చేసుకోవచ్చు అండి. విజయలక్ష్మి గారు రెండో స్టాక్ ఏదో అడిగారు, చెప్పండి ఒకసారి, మళ్ళీ రిపీట్ చేయండి. వెరీ స్టేబుల్ స్టాక్ టు బై. రైట్, నెక్స్ట్ కాలర్ మునేష్ గారు ఉన్నారు. మునేష్ గారు నమస్కారం. నమస్కారం. చెప్పండి సార్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సౌత్ బ్యాంక్ అండ్ ఐడియా గురించి ఇవి హోల్డ్ చేయొచ్చు. రైట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే హోల్డ్ చేయండి సార్. కొంచెం దాంట్లో మీకు ప్రైస్ మనకి కనిపిస్తుంది గ్రోత్ అనేది. సో జస్ట్ హోల్డ్ ఇట్ అండి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే. తర్వాత సౌత్ ఇండియన్ బ్యాంక్ అడిగినట్లు. సౌత్ ఇండియా బ్యాంక్ కూడా మనకి కొంచెం వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే ఈ మధ్య చాలా బెటర్ అయిందండి. ముందు కన్నా ఇప్పుడు సౌత్ ఇండియా బ్యాంక్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో ఇది కూడా మీరు కొంచెం ఇప్పుడు పిఎస్యు బ్యాంక్ అయితే కొంచెం కరెక్షన్ అనేది మనకు కనిపించింది. బట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హ్యూజ్ అంటే మనకి గ్రోత్ అయితే మీకు అనుకున్నంతగా క్యాపిటల్ గెయిన్ ఎప్రిసియేషన్ అయితే మీకు అంత ఫాస్ట్ గా అయితే సౌత్ ఇండియా బ్యాంక్ లో కనిపించదండి. సో మీరు ఒక్కసారి దాని మీద అంటే మీకు ఇది సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. కరెక్షన్ అయితే రాదు, అలా అని మీకు హ్యూజ్ రిటర్న్స్ కూడా ఇందులో ఎక్కువగా కనిపించు. వోడాఫోన్ ఐడియా గురించి అడిగారండి. సో వోడాఫోన్ ఐడియా అనేది ఇట్స్ ఆల్ స్పెక్యులేటివ్ అండ్ న్యూస్ బేస్డ్ మీద వెళ్తుందండి. సో ఇంత చిన్న అంటే దిస్ ఈజ్ మనందరికీ తెలుసు, దిస్ ఈజ్ స్టిల్ స్ట్రగలింగ్ ఇన్ దట్ స్పేస్ ఆఫ్ మనకి ఈ టెక్నాలజీ స్పేస్ లో ఇది చాలా స్ట్రగుల్ అవుతుందని తెలుసు. ఏదైనా గుడ్ న్యూస్ ఏదైనా వస్తే కొంచెం మనకి ఏమైనా రికవరీ రావాలి సార్. అదర్వైజ్ కంపెనీలో మాత్రం ఏం పెద్ద స్ట్రెంగ్త్ అయితే ఏమీ లేదు. సో ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ మేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. అదర్వైజ్ ఇట్ విల్ స్ట్రగుల్ బిట్వీన్ 10 to 20 రూపీస్ అంతే. రైట్ మేడం, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి? సార్ ఇప్పుడు నేను న్యూలీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ సెక్టార్స్ లో పెడితే మనకి బాగుంటది? నెక్స్ట్ ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ మారింది కదా, మనకి ఏ సెక్టర్స్ అయితే బాగుంటుంది అనేది కొంచెం సజెస్ట్ చేసి తీసుకున్నాం. మీ ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్? ఎంత పెడదామని, ఎంత ఇన్వెస్ట్మెంట్ తో ఈ స్టాక్ మార్కెట్ లోకి వద్దామని? స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. లాంగ్ టర్మ్ తీసుకుంటే బెస్ట్, షార్ట్ టర్మ్ అయితే బెస్ట్ అండి.
ఓకే సార్, ఎంత వాలటిలిటీ ఇన్ని చేంజెస్ ఉండేటప్పుడు మీరు కొత్తగా వస్తున్నప్పుడు వీ డోంట్ సజెస్ట్ డైరెక్ట్లీ గో టు ద ఈక్విటీ మార్కెట్స్. మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీకున్న అమౌంట్ తో ఎన్ని స్టాక్స్ కొనగలరు, లేకపోతే ఎన్ని సెక్టార్స్ లోకి వెళ్ళడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కొక్క స్టాక్ తీసుకుంటే మీకు 2000-3000 రూపీస్ తోని మనకి పెద్ద పెద్ద స్టాక్స్ అన్ని మనకు ఉన్నాయి. సో వీ డూ సజెస్ట్ గో విత్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఒక స్కీమ్ ని, ఒక లార్జ్ క్యాప్ స్కీమ్స్ ఉంటాయి సార్, అంటే SBI కానీ ఇంకా ICICI కానీ మీకు లార్జ్ క్యాప్ స్కీమ్ ఉంది, డెఫినెట్లీ మీరు అందులో పెట్టుకోండి సార్. దట్ ఈస్ మోస్ట్ బెనిఫిషియల్. సో మీరు ఇంత వాలటిలిటీలో మీరు మెయింటైన్ చేయకుండా మీ మనీ తక్కువ అమౌంట్ అయినా ఒక 20-30 కంపెనీస్ లోకి ఈ మనీ అంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి. యూ కెన్ గెట్ గుడ్ డైవర్సిఫికేషన్. మీకున్న తక్కువ అమౌంట్ తో డైవర్సిఫికేషన్ చేయడం అనేది ఆన్ యువర్ ఓన్ ఈజ్ వెరీ టఫ్. సో నేను చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ లో ఈ ICICI కానీ SBI కానీ లార్జ్ క్యాప్ ఒక స్కీమ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు కాల్ చేశారు. వెంకట్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. GMR ఇన్ఫ్రా అండ్ రైల్టెల్. GMR ఇన్ఫ్రానా? ఓకే, మీ డౌట్ ఏంటి సార్? ఈ రెండిట్లో మీ డౌట్ ఏంటి? రైల్టెల్, GMR ఇన్ఫ్రా టార్గెట్ అండి. ఓకే ఓకే ఓకే. మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారండి? నేను ఒక 3 days బ్యాక్ ఎంటర్ అయ్యాను. అది ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఎంత ఉంటుంది, ఎక్కడ బుక్ చేసుకోవాలని చెప్పేసి నేను షార్ట్ స్వింగ్స్ చేస్తా ఉంటాను. ఓ ఓ ఓ మేమైతే ఇంత షార్ట్ టర్మ్ పీరియడ్ లో అయితే ఈ స్టాక్ ని మీరు సజెస్ట్ చేసుకోవడం, అంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి GMR ఇన్ఫ్రా తీసుకోవడం అనేది ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి. సో మీరు షార్ట్ టర్మ్ తీసుకోవాలంటే కొంచెం వేరే కొంచెం స్టేబుల్ స్టాక్స్ తీసుకోవాలి. దిస్ ఇస్ వెరీ స్పెక్యులేటివ్. అంతా పెర్ఫార్మెన్స్ వైజ్ ఫండమెంటల్ గా అయితే స్ట్రాంగ్ కాదండి, చాలా స్పెక్యులేటివ్ గా ఉంటుంది. సో వెరీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్. వీ డోంట్ సజెస్ట్ టు స్టే ఫర్ లాంగర్ పీరియడ్, జస్ట్ ఎగ్జిట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్ రైల్టెల్ అడిగారు మేడం. రైల్టెల్ అయితే మీరు కొంచెం ఇప్పుడు షార్ట్ టర్మ్ కూడా పెట్టుకోవచ్చండి. బడ్జెట్ వరకు మీరు మెయింటైన్ చేయండి. రైల్టెల్ అయితే బడ్జెట్ లో డెఫినెట్లీ రైల్వే కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మనకి కొంత అప్ సైడ్ అయితే మనకి కనిపించబోతుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ టిల్ బడ్జెట్. మనకి 22nd అంటున్నారు, మేబీ July 3rd week. సో అంతవరకు వెయిట్ చేయండి సార్, డెఫినెట్లీ యూ మే గెట్ సమ్ గుడ్ రిటర్న్స్. మాధురెడ్డి గారు, మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయ్యబోతున్నట్టుగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితి చూస్తే. సో ఎట్లా ఉండబోతోంది రాబోయే రోజుల మార్కెట్స్? సో ఇప్పుడు ఎంతవరకు అండి మనకి ఎలక్షన్స్ రిలేటెడ్ అయిన తర్వాత మళ్ళీ ఒక కోయిలేషన్ గవర్నమెంట్ అయినా కాన్ఫిడెంట్ గా ఫామ్ చేయగలగడం, సస్టైనబుల్ గ్రోత్ ఇస్తాము అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో ఇంతవరకు మార్కెట్ మనకి వచ్చిందండి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి అంటే బడ్జెట్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ మనకి నెక్స్ట్ మంత్ జులైలో 3rd week లో జరగబోతుంది. సో అంతవరకు మార్కెట్స్ అయితే మాత్రం ఇదే రేంజ్ అండి, అంటే 23,200 నుంచి 23,700 మనం రెసిస్టెన్స్ లెవెల్, 550 రెసిస్టెన్స్ గానీ 23,700 రెసిస్టెన్స్ ని మనం పెట్టుకుంటూ లోయర్ సైడ్ కూడా అంత ఎక్కువ ఉండదండి, ఎందుకంటే మన మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా వెళ్తున్నాయి కాబట్టి మీకు లోయర్ సైడ్ లో కూడా ఏమీ ఉండదు. చాలా తక్కువ రేంజ్ లోనే మార్కెట్స్ ఈ షార్ట్ టర్మ్ పీరియడ్ లో మేబీ నెక్స్ట్ 1 month వరకు కూడా ఈ రేంజ్ లోనే మార్కెట్స్ ఉండబోతున్నాయి. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ చేంజ్ అంటే ఎదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మీకు అంతా కూడా బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. హౌ ఫార్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అంటే ఏదైనా మనకి స్లాబ్ రేట్ కట్స్ గానీ ఇంకా ఏదైనా బడ్జెట్ ద్వారా ఏదైనా రిలీఫ్ వచ్చి ఏమైనా పాజిటివ్ న్యూస్ వస్తేనే మనకి మార్కెట్స్ ఇక్కడ నుంచి మనకి వెళ్తుందండి. లేదు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి ఎగైనెస్ట్ గా బడ్జెట్ గానీ అంత ఆశాజనకంగా లేకపోతే మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అంతవరకు మాత్రం ఇదే